చెర్లపల్లి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నార్కోటిక్స్ ఈడీ రంగంలోకి దిగనుంది. కీలక నిందితులు శ్రీనివాస్ విజయ్, తానాజీలను అరెస్ట్ చేశారు. వీళ్లు 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేస్తూ విక్రయాలు చేస్తున్నారని విచారణలో బయటపడింది. ఆవాల లావాదేవీలు కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. ఈ కేసుకు సంబంధించి 24 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. నిన్న ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ ఆధ్వర్యంలో చెర్లపల్లి వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహించారు. ఇవాళ ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. సంచలనం సృష్టించిన చెర్లపల్లి డ్రగ్స్ కేసు నిందితులకు ముంబై డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్ టెర్రరిజంలో భాగంగానే ఈ గ్యాంగ్ మాదక ద్రవ్యాల దందా చేస్తున్నట్లు సమాచారం. మీరా భయందర్, వసాయ్ విరార్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కోణంలో విచారణను ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే డ్రగ్ తయారీ ఫ్యాక్టరీ నడుపుతున్న శ్రీను విజయ్ ఓలేటి, తానాజీ పండరీనాథ్, పట్వారీతో పాటు మరికొందరు నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, ఇవాళ నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, ఎవరెవరిని దీంట్లో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎవరు నిందితులుగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? చెర్లపల్లి కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించి డ్రగ్స్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు నిందితులను, ఎవరైతే శ్రీనివాస్ విజయ్తో పాటు మరో పట్వారీ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ ఘటన పైన తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎందుకంటే చెర్లపల్లిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ తయారవుతుంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న సచివాలయంలో మంత్రి జూపల్లి కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం 24 గంటల్లో వాగ్దేవి కెమికల్ కంపెనీకి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎప్పటి నుండి కంపెనీ ఉంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ఖురేషీ ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ అయినటువంటి ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఆ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్, వాటిని ఎప్పటి నుండి అక్కడ ఉంటుంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మంత్రికి ఒక నివేదిక రూపంలో మొత్తం చెర్లపల్లి వాగ్దేవి కెమికల్ కంపెనీలో ఏం జరుగుతుందనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వనున్నారు. అయితే ఇక ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా సమాచారం సేకరించడం జరిగింది. అసలు చెర్లపల్లిలో శ్రీనివాస్ విజయ్, ఓలేటి శ్రీనివాస్ విజయ్ గత 10 ఏళ్ల నుంచి ఏ విధంగా అక్కడ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడు, దానిపై నిఘా ఎందుకు లేకపోయింది, వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇక పోలీసులు కూడా ఇలాంటి కంపెనీలపై చెర్లపల్లి ఏరియాలో ఎన్ని ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అనుమతులు ఉన్న కంపెనీలే ఉన్నాయా, లేకుంటే ఇల్లీగల్గా కొన్ని అనుమతులు తీసుకొని 5-6 సంవత్సరాలు రన్ చేసిన తర్వాత కొన్ని మూతబడి ఉంటాయి, అలాంటి మూతబడ్డ కంపెనీల్లోనే ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు కూడా అనుమానం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిపైన కూడా సోదాలు చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడ ఈ ల్యాబొరేటరీ ఏదైతే వాగ్దేవి ఫార్మా కంపెనీ అని చెప్పేసి కూడా చెప్తున్నారు, కానీ అది వాగ్దేవి ఫార్మా కంపెనీ కాదు అని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అది కెమికల్ కంపెనీ కాబట్టి డిఆర్ఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు, అదేవిధంగా లోకల్ పోలీసులు చూస్తారని చెప్పేసి కూడా నిన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఓలేటి శ్రీనివాస్ విజయ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్, ఆయన హైదరాబాద్లో ఎక్కడెక్కడ కంపెనీలు ఏర్పాటు చేశాడు, అక్కడ కూడా ఇలాంటివి ఏమైనా మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారా, వాటికి సంబంధించి అన్ని వివరాలు కూడా లోకల్ పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఇక మహారాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయల డ్రగ్ అని చెప్పేసి మహారాష్ట్ర పోలీస్ కమిషనర్ చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి అసలు ఎక్కడెక్కడికి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు, వాగ్దేవి కెమికల్ కంపెనీ నుంచి ఎన్ని టన్నుల రూపంలో బయటికి ఎక్స్పోర్ట్ అయ్యింది, ఏమైనా లావాదేవీలు జరిగాయా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర పోలీసులు చేసిన దర్యాప్తుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా అందించాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కోరినట్టు తెలుస్తుంది. అవన్నీ వచ్చిన తర్వాత ఈడీ కూడా ఈ కేసులో దర్యాప్తు కొనసాగించే అవకాశం కనబడుతుంది. ఇక మహారాష్ట్ర పోలీసులు
బంగ్లాదేశ్ యువతిని ఫాతిమాని అరెస్ట్ చేసిన తర్వాత ఫైజల్ ముస్తఫా ఇద్దరు కూడా తరచూ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ శ్రీనివాస్ విజయ్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి మహారాష్ట్రలో అమ్ముతున్నట్టు కూడా వారికి గుర్తించడం జరిగింది. కాబట్టి ఇంకా ముంబైలో ఎవరెవరికి లింకులు ఉన్నాయి, వీరితో ఆ మాఫియా డాన్లకు కూడా లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపైన ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేస్తున్న శ్రీనివాస్ విజయ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా అంటే శ్రీనివాస్ విజయ్ ఒక్కడే కాదు, ఇంకా హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి కంపెనీలు ఏవైనా ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసి ఎక్కడ డ్రగ్స్ కొన్నా అమ్మినా వాడినా ఏ విధంగా అయినా ఎవరైనా డ్రగ్స్తో పట్టుబడితే వారిపైన కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తున్నారు. ఈ తరుణంలోనే నార్కోటిక్ బ్యూరో పోలీసులు గతంలో గోవా, ముంబై, ఈ బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ మహారాష్ట్ర పోలీసులకి దొరికిన బంగ్లాదేశ్ యువతి ఇక్కడ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు చెర్లపల్లి వాగ్దేవి కెమికల్ కంపెనీ వ్యవహారం బయటబయలైంది. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఫార్మా కంపెనీలపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా మూతబడ్డ కంపెనీలలో ఇలాంటి డ్రగ్ కానీ ఎవరైనా తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు, అదేవిధంగా లోకల్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.